హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రశాంత్ డీలాగ్స్. సో ఈవేళ మన కాన్సెప్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ఫుల్ స్టాక్, అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఫ్రంట్ ఎండ్, వాట్ ఈస్ బ్యాక్ ఎండ్, వాట్ ఈస్ డిఎస్ఏ, అసలు ఈ మూడు అంటే ఏంటో తెలుసుకుందాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఫుల్ స్టాక్ అని తెలుసుకుందాం. అసలు ఫుల్ స్టాక్ అంటే మనకి ఏంటంటే ఈ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డిఎస్ఏ అంటే ఈ మూడు కాన్సెప్ట్ మిక్స్ అయ్యి అవుట్పుట్ వచ్చేదాన్నే మనం ఏమని పిలుస్తామంటే ఫుల్ స్టాక్ అని పిలుస్తాం. సో అసలు ఫుల్ స్టాక్లో ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డిఎస్సి ఈ మూడు పార్ట్స్ కదా, ఈ మూడు పార్ట్స్ని డివైడ్ చేసుకొని అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఈ ఫ్రంట్ ఎండ్ వచ్చేటప్పటికి మీరు ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకుంటే ఫ్రంట్ మీది ఏదైతే యూఏ అంటే ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్, మీరు ఏదైతే చూస్తున్నారో, సపోజ్ ఒక వాట్సాపే తీసుకోండి, ఒక వాట్సాప్ తీసుకుని మీరు దాన్ని చాట్ చేయడము, ఈ పైన టైపింగ్, టెక్స్టింగ్ ఇవన్నీ వస్తున్నాయి కదా, మీరు చూడగలుగుతున్నారు కదా, ఈ చూడగలిగేదంతా ఏంటంటే మనకి ఫ్రంట్ ఎండ్ అంటాం. ఏదైతే మీకు బ్యాక్ ఎండ్ వచ్చేటప్పటికి ఏంటంటే లోపల మీకు సిస్టంలో అంటే మీకు కనపడకుండా లోపల అనేది ఒక పర్టికులర్గా జరుగుద్ది కదా, దాన్ని మనం ఏమంటామంటే బ్యాక్ ఎండ్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్గా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఒక నోట్ తీసుకోండి, మీ చేతిలోకి వచ్చిన తర్వాత ఒక 500 నోట్ కానీ ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా 500 నోట్, దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. బ్యాక్ ఎండ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ నోట్ తయారవుతుంది కదా, ఆ మిషనరీ ఆ నోట్ లోపల ఎలా తయారవుతుంది, అసలు ఏమేమి వాడుతున్నారు అన్నది మీరు చూడలేరు కదా, దాన్ని మనం ఏమని పిలుస్తామంటే బ్యాక్ ఎండ్ అని పిలుస్తాం. సో ఒక వెబ్సైట్ బిల్డ్ చేయడానికి మనకి ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అనేది యూజ్ అవుతుంది. పేర్లోనే ఉంది ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఒక వెబ్సైట్ని టోటల్లీ బిల్డ్ చేయడం. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ యూజ్ చేసుకుని ఓన్లీ కవర్ పేజ్ మాత్రమే తయారు చేయగలరు, బట్ బ్యాక్ ఎండ్ యూజ్ చేసుకుంటే అంటే ఇప్పుడు మీరు ఇది క్లిక్ చేయగానే దీనికి వెళ్ళాలి, ఇది క్లిక్ చేయగానే దీనికి వెళ్ళాలి అన్నది ఏంటంటే అది బ్యాక్ ఎండ్ చూసుకుంటుంది. అంటే ఇది క్లిక్ చేయగానే ఇప్పుడు మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ట్రాన్సాక్షన్ ఉంది, ట్రాన్సాక్షన్ ఏం చేస్తుంది, ఫ్రంట్ అంతా మీరు పేర్లు మాత్రమే చూపిస్తుంది, అది ఫ్రంట్ ఎండ్. ఈ అకౌంట్ మన అకౌంట్ నుంచి మీరు ఏదైతే పేరు అనేది చేశారో ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఏంటి, దాన్ని బ్యాక్ ఎండ్ అని పిలుస్తాం. అసలు డిఎస్ఏ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి టోటల్లీ స్టోర్ చేసుకుంటుంది అనమాట డేటాని, ఓకేనా. డిఎస్ఏ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి డేటా స్ట్రక్చర్ అల్గారిథం అని పిలుస్తుంది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ టాపిక్ వస్తాం, ఫ్రంట్ ఎండ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ ఎండ్ టాపిక్ గురించి వచ్చింది. సో ఫ్రంట్ ఎండ్ అనేది మనకి లాంగ్వేజెస్ ఏమేమి వస్తాయంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్, ఇవన్నీ మనకి ఏంటంటే ఫ్రంట్ ఎండ్లోకి వస్తాయి. అసలు ఈ ఫ్రంట్ ఎండ్లో హెచ్టిఎంఎల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ HTML అంటే మనకి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఈ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే అంటే ఒక వెబ్సైట్ ఒక పేజ్ స్ట్రక్చర్ని మాత్రమే క్రియేట్ చేస్తుంది. అంటే మీకు ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలి అంటే మీకు ఇప్పుడు మీ బాడీ ఉంది, ఈ స్కెల్టన్ అంటే ఏంటి, మీకు బోన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అటాచ్ చేసి ఒక బాడీ స్ట్రక్చర్కి తీసుకొస్తుంది. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే HTML అంటాం. ఓకే గైస్, సిఎస్ఏలోకి వచ్చేటప్పటికి సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఈ సిఎస్ఎస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఆ వెబ్సైట్ ఏదైతే ఒక వెబ్ పేజ్కి స్ట్రక్చర్ అనేది HTMLలో క్రియేట్ చేస్తాం కదా, దాని తరువాత దాన్ని కలరింగ్ చేస్తాం. అంటే ఏంటి, ఇప్పుడు బాడీకి స్కెల్టన్ తయారు చేస్తాం బోన్స్ అన్ని అటాచ్ చేసి, దానికంటే ఇప్పుడు మనం స్కిన్ ఇచ్చి కలర్ ఇస్తాం కదా, అంటే కొంతమంది బ్లాక్ ఉంటారు, కొంతమంది రెడ్ ఉంటారు, కొంతమంది వైట్ ఉంటారు కదా, సో అలా కలరింగ్ అనేది మనం ఇస్తున్నాం సిఎస్ఎస్లో. సో నెక్స్ట్ ఇది సిఎస్ఎస్, HTML. జావా స్క్రిప్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ HTML, CSS రెండు కలిపి ఒక సింపుల్ ప్రాసెస్ కింద చేయడం. అంటే ఏంటంటే ఇప్పుడు HTMLకి ఒక ఫైల్ తీసుకోవాలి, CSSకి ఒక ఫైల్ తీసుకోవాలి, ఈ రెండు ఫైల్స్ని తీసుకొని అటాచ్ చేసేటప్పటికి ఎప్పుడైనా మనకు ఎర్రర్స్ వస్తే ఈ ఫైల్ చూసుకునేటప్పటికి టైం ప్రాసెస్ అవుతుంది. సో ఈ జావా స్క్రిప్ట్ వల్ల ఏంటంటే మనకి అట్ ఏ టైం అనేది మనకి కొంచెం సింప్లిఫై అవుతుంది అనమాట. అట్ ఏ టైం ఎర్రర్స్ ఏమైనా ఉంటే అందులో చెక్ చేసుకోవచ్చు, అందుకని జావా స్క్రిప్ట్. ఓకే గైస్, ఇది మనకి ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి
బ్యాక్ ఎండ్ జావా కానీ, పైథాన్ కానీ, సి హ్యాష్ కానీ, పిహెచ్పి కానీ, మనకి నెక్స్ట్ జావా స్క్రిప్ట్. ఇక్కడ జావా స్క్రిప్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే నోట్ జేఎస్ యూస్ చేసుకుంటాం. ఓకే గైస్, ఇప్పుడు మనకి పైథాన్, జావా ఇవన్నీ మనకి ఏంటంటే మనకి అంటే ఒక బ్యాక్ ఎండ్లో లాంగ్వేజెస్ ఏమేమి ఉంటాయని చెప్తున్నాను. బ్యాక్ ఎండ్లో లాంగ్వేజెస్ జావా, పైథాన్, సి హ్యాష్, పిహెచ్పి, జావా స్క్రిప్ట్ అన్నది యూజింగ్ నోట్ జేఎస్. ఓకే గైస్, ఇది మనకి ఉన్న లాంగ్వేజెస్. ఈ పైథాన్, జావా ఇవన్నీ మీకు తెలిసినవే. నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పైథాన్ అనేది క్యాష్ కోర్స్ అనేది జరుగుతుంది. సో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ మన ఛానల్ అనేది ఓపెన్ చేసుకుని, ఆల్రెడీ నేను ఒక 9 క్లాసెస్ అనేది అప్లోడ్ చేశాను, చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మన కాన్సెప్ట్లోకి వచ్చేస్తే బ్యాక్ ఎండ్ మనకు వచ్చేటప్పటికి ఏంటంటే కనపడదు అనమాట. అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక మనకి పర్టికులర్గా అది సెక్షన్ కావాలి అని క్లిక్ చేయగానే ఆ సెక్షన్లో తీసుకెళ్లేదాన్ని మనం బ్యాక్ ఎండ్ అని పిలుస్తాం గైస్. ఓకే గైస్, సో బ్యాక్ ఎండ్ వేరు, ఫ్రంట్ ఎండ్ వేరు. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అనేది టోటల్లీ డిఫరెంట్. ఓకే గైస్, ఇప్పుడు మనకి మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి డిఎస్ఏ వచ్చేటప్పటికి ఏంటంటే డేటా స్ట్రక్చర్ అల్గారిథం. సో ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో మనకి ఈ ఏదైతే డిఎస్ఏ ఉందో దీనికంటూ చాలా కాంపిటీషన్స్ అండ్ జాబ్స్ కొన్ని ఎక్కువ వేకెన్సీ ఉన్నాయి గైస్. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అనేది చాలామంది ఉండడం వల్ల ఏంటంటే వేకెన్సీస్ అన్నది అంత లేవు. ఎంతో కొంత ఫ్రంట్ ఎండ్ కన్నా బ్యాక్ ఎండ్కే జాబ్స్ అనేది ఎక్కువ ఉన్నది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినారియోలో చూసుకుంటే మనకి డిఎస్ఏ ఏదైతే డేటా స్ట్రక్చర్ అల్గారిథం ఉందో ఇది అన్నది దీనికి జాబ్స్ అనేది ఎక్కువ ఉన్నాయి కదా. సో అసలు డిఎస్ఏ అనేది ఏంటంటే ఇది ఒక స్టోరేజ్ ఎలిమెంట్. అంటే మీకు సపోజ్ ఇప్పుడు మీరు ఒక 5 నెంబర్స్కి ఆర్ 10 నెంబర్స్కి అన్నది మీరు ట్రాన్సాక్షన్ చేస్తారు మీ అకౌంట్ నుంచి. ఈ డేటా అన్నది మీకు హిస్టరీ అనేది చూపిస్తుంది. అంటే ఏంటి, స్టోర్ చేసుకుంటుంది. మీరు ఎవరెవరికైనా సెండ్ చేశారన్నది ఆ డేటా అన్నది అది స్టోర్ చేసుకుంటుంది. దాని ద్వారా మీకు ఏంటంటే ఎవరెవరికి పంపారు అన్నది ఫర్ ఎవర్ ఫ్యూచర్లో చూసుకోవాలన్నా మీకు ఏంటంటే సింప్లిఫై అవుతుంది. అది డిఎస్ఏ. ఈ డిఎస్ఏలో మనకి ఎస్క్యూఎల్ కానీ మనకి ఆల్మోస్ట్ MySQL అనేది ఉంటుంది. ఈ ఎస్క్యూఎల్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని మనకి డిఎస్ఏ అనేది టోటల్లీ రన్ అవుతుంది గైస్. సో మెయిన్గా డిఎస్ఏలో వచ్చేటప్పటికి ఏంటంటే ఎస్క్యూఎల్ ఉంటుంది, జావా కాన్సెప్ట్స్ కొన్ని అనేది ఉంటుంది. సో ఈ డిఎస్ఏ అన్నది మీకు పర్టికులర్గా అంటే అన్న డిఎస్ఏ ఎలా స్టార్ట్ చేయాలి అన్నది మీరు ఒకవేళ కావాలి అంటే కంపల్సరీ కమెంట్ బాక్స్లో అనేది కమెంట్ చేయండి. నేను చూసి మీకు అన్నది ఆ వీడియో అన్నది కంపల్సరీ నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు రిక్వైర్ అయ్యి ఉంటే నాకు కమెంట్స్ వచ్చి ఉంటే నేను కంపల్సరీ ఆ వీడియో అనేది చేసి మీకు పెడతాను గైస్. సో డిఎస్ఏ వచ్చేటప్పటికి ఓన్లీ స్టోరేజ్. సో ఇలా ఈ 3 కలిపి మనకి అవుట్పుట్లో ప్రొడ్యూస్ అయ్యేదాన్ని ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటాం గైస్. అంటే ఏంటంటే ఈ 3 వచ్చి ఉంటే ఒక వెబ్సైట్ బిల్డింగ్ అన్నది చాలా అంటే చాలా ఈజీ అవుతుంది గైస్. ఓకే గైస్, సో మీకు మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, డిఎస్ఏ అంటే ఏంటి. ఫ్రంట్ ఎండ్ అనేది ఒక వెబ్ పేజీ, ఒక మనం యూఐ అంటే ఏంటి, యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ అన్నవాడు చూడగలిగేది. ఏదైతే బ్యాక్ ఎండ్ ఉందో ఆ బ్యాక్ ఎండ్లో యూజర్ అన్నవాడు చూడలేదు. అంటే ఏంటి, బ్యాక్ ఎండ్లో అది కోడింగ్ జరుగుతూ ఉంటుంది. డిఎస్సి వచ్చేటప్పటికి ఏంటంటే స్టోర్ చేసుకుంటుంది. ఏదైతే మనం ఒక కోడ్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు సేవ్ అనే బటన్ నొక్కుతున్నాం కదా, ఎలా సేవ్ అవుతుందో అలా మనకి డేటా అన్నది స్టోర్ అవుతుంది. సో ఇది ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్. ఓకే గైస్, మీ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా లేదా మీకు పర్టికులర్ అన్న నాకు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కావాలి అన్న, నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ బ్యాక్ ఎండ్ ఆర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిఎస్ఏ, మీకు ఇలా కాన్సెప్ట్ కావాలంటే కమెంట్ బాక్స్లో చెయ్యండి. నేను దాన్ని ఏం చేస్తానంటే ఇన్ డీటెయిల్గా ప్రతిదీ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఏది నేర్చుకుంటే బాగుంటుంది, ఫుల్ ఫ్రంట్ ఎండ్ అవ్వాలంటే అసలు ఏమేమి నేర్చుకుంటే డీటెయిల్గా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఏది సింపుల్ లాంగ్వేజ్ ఫస్ట్ అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, నెక్స్ట్ మీకు పర్టికులర్గా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సినారియోలో చూసుకుంటే డిఎస్ఏ అన్నది చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో డిఎస్ఏ నేర్చుకుంటే ఇంటర్వ్యూలో జాబ్స్కి అన్నది మ్యాక్సిమం ఎలిజిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ హయ్యెస్ట్ ప్యాకేజింగ్ కూడా డిఎస్ఏగా ఉంది గైస్. ఓకే గైస్.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి కంటెంట్ ఇంకా మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇంకా కంటెంట్ అనేది మీకు డెఫినెట్లీ బెస్ట్ కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తా గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ బిఫోర్ లీవింగ్ దిస్ పేజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్